హాయ్ గాయ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్లో మీ అల్లరి పిల్ల. ఈరోజు ఈ వీడియో చాలా స్పెషల్ అనమాట. అండ్ మీ అందరికీ షేర్ చేసుకోవాలి. నేనైతే మాత్రం మీ అందరికీ నా లైఫ్లో ఇది నిజంగానే బిగ్ అప్డేట్ అనే చెప్పాలి. అదైతే మీతోనే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ అదేంటి అని అంటే, ఈ రోజుతో ఇక్కడ నేను వర్క్ చేసే ప్లేస్ నుంచి నేను వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇట్స్ అ వెరీ హార్డ్ డిసిషన్ ఫర్ మీ. ఎస్, ఐఎమ్ లీవింగ్ దిస్ కంపెనీ. మీరు ఎప్పుడు నేను వీడియోస్ అనేవి కంటెంట్ ఆఫీస్వి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కడ చేస్తున్నారు అంటే పాప ఒక్కరికి కూడా ఎప్పుడు నేను రిప్లై ఇచ్చేదాన్ని కాదు. కానీ దిస్ ఇస్ ద టైం అనుకుంటా నేను చెప్పాల్సింది. నేను వైజాగ్లోనే మన ఇంటికి ఒక 20 minutes దగ్గరలోనే ఉన్న కాన్సెంట్రిక్స్ అనే కంపెనీలో అయితే చేస్తున్నాను అనమాట. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ జాబ్. ఇంకా ఇక్కడ స్టోరీ ఏంటంటే, ఒక అమ్మాయి, మా ఇంటి దగ్గర అమ్మాయి ఉండేది, తను ఇప్పుడు చనిపోయింది కూడా అనమాట. సో తను నాకు ఒకసారి మేకప్ చేయడానికి వచ్చింది కాంటెస్ట్ కోసమని. తను రిఫరెన్స్ అయితే ఇచ్చిందనమాట. ఏప్రిల్లో అయితే డిగ్రీ ఎగ్జామ్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి. దాని తర్వాత నేను ఏప్రిల్ ఎండింగ్లోనే ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ ఇంటర్వ్యూ నేను లైఫ్లో ఫేస్ చేసింది ఇక్కడే అనమాట. అది అయిన తర్వాత నాకు మే 10th జాయినింగ్ అనేది జరిగింది. సో చాలా బ్యూటిఫుల్ జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. చాలా అన్ని అప్స్ అండ్ డౌన్స్ అయితే ఇక్కడ నేను చూశాను. ఇక్కడ ఎవ్రీ కార్నర్ నుంచి ఏదో ఒక కనెక్షన్, ఎమోషన్ అన్నమాట. ఇంకా అప్పటి నుంచి మే 10th 2022 నుంచి స్టార్ట్ అయిన నా జర్నీ ఈరోజు 2025 November 8th క్లోజ్ అయిపోతుంది. డిఫికల్ట్ డిసిజన్ ఫర్ మీ, కానీ ఇంకా తీసుకోవాల్సి వచ్చింది అంతే అన్నట్టు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎమోషనల్ టు. ఎందుకంటే ఇక్కడ ప్రతి చిన్న కార్నర్లో కూడా నాకు ఏదో ఒక మూమెంట్ అనేది ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు లైఫ్ అంటే ఏంటో తెలిసింది అన్నట్టు. చాలామంది గుడ్ ఫ్రెండ్స్ని కలిసాను. అబ్బా ఏంటి ఇలా ఉంటారా అని కూడా అనిపించేలాగైతే చాలా అన్నీ జరిగినాయి ఇక్కడ. నేను నా ఫ్రెండ్ అనమాట. మా ఫ్రెండ్స్ అందరి కోసం కూడా మీకు చెప్తాను. ఈరోజు నా లాస్ట్ ఇక్కడ అని చెప్తున్నా వాళ్ళకి. తను ఏదో వచ్చారన్నమాట, నేను కూర్చున్నానని చెప్పి. అండ్ ఈ జాబ్ అయితే నాకు ఇండిపెండెన్స్ని, ఫ్రీడమ్ని ఇచ్చింది. ఎందుకంటే ఒక 20 yearsకి, నాకు 20 years, మార్చ్లో నాకు 20 వచ్చినాయి. నేను మేలో అయితే జాయిన్ అయిపోయాను. కాబట్టి చదువుకో, ఇంకా పీజీ చేయు, ఎంబీఏ చేయు అని ఇంట్లో చెప్పినా సరే, లేదు నేను జాబ్ చేసుకుంటాను అన్న థాట్లో ఉన్న. ఫస్ట్ ప్రాపర్గా జాబ్ చేసుకుంటాను, ఒక 2 years, తర్వాత మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతాను. మీరు ఎట్లా పెళ్ళి చూస్తే అట్లా చేసుకొని వెళ్ళిపోతాను. కానీ ఇక్కడ జాయిన్ అవ్వడము, అలా నాకంటూ నేను ఎర్నింగ్స్ చేసుకోవడం, నా వాటితో మమ్మీ వాళ్ళకి, అబ్బుకి కొంచెం చిన్నవి కొనడం, నాకంటూ కొంచెం సేవింగ్స్ చేసుకోవడం, అవన్నీ స్టార్ట్ చేస్తుండే. నాకు నచ్చిన థింగ్స్ కొనుక్కోవడము, ఇవన్నీ కూడా చాలా స్పెషల్ అన్నమాట. సో ఇప్పటికి కూడా గుర్తుంది, ఫస్ట్ టైం నాకు 8,000 శాలరీ వచ్చింది. ఎందుకంటే ఆ 10 daysకి మాత్రమే వచ్చిందనమాట. సో అప్పుడు కూడా అబ్బా ఫస్ట్ టైం నేను శాలరీ అనేది తీసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు శాలరీలో ఎటువంటి మిస్సెస్ రాలేదు. ఎప్పుడు ఎవ్రీ మంత్ ఆన్ టైంకి శాలరీ అనేది తీసుకునేదాన్ని. అది చిన్నదైనా పెద్దదైనా సరే నాకైతే చాలా ఫ్రీడమ్ని ఇచ్చిందనమాట. ఫైనాన్షియల్గా ఖర్చు పెట్టుకునే ఫ్రీడమ్. అది మమ్మీ వాళ్ళని అడిగి అట్లా కాకుండా నాకంటూ నేను ఎర్న్ చేసుకునే స్టేజ్కి నేను అప్పుడు వచ్చాను. వాటికి నుంచి చెప్పాలనుకుంటే, నా ట్రైనర్ గాయత్రి అన్నమాట. ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడో దగ్గర పరిచయం అయ్యి ఉంటారు, అంటే వీడియోస్లో మీకు కనిపించి ఉంటారు. అండ్ నా ఫస్ట్ టీఎల్ తులసి సార్ అనమాట. ఇప్పటికి కూడా కాంటాక్ట్లో ఉంటారు, చాలా మంచిగా మాట్లాడతారు. ప్రాసెస్లోనే వేరే ఎల్ఓబీస్లో అయితే వర్క్ అనేది చేస్తూ ఉన్నాను. సో నారాయణ సార్ మీ అందరికీ తెలుసు, నేను చూపిస్తున్నా కదా, డాడీ అని పిలుస్తాం ఆయన. ఇంకా మౌనిక, జై, వీళ్ళందరూ కూడా ఎస్ఎంఈ సపోర్ట్స్ అప్పుడు ఇచ్చేవారనమాట. వాళ్ళందరూ ఇంకా చాలా బెస్టీస్ లాగా. నేను ఇక్కడ అందరినీ అక్క అని పిల్లము, అన్న అని పిల్లము, అలా అలవాటు అయిపోయింది. ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంచిగా క్లోజ్గా అనమాట. సో ఇక్కడ క్లోజ్నెస్ అంటే నేను ఓవర్గా అంటూ ఏం పెంచేసుకోలేదు. కానీ ఇక్కడ వరకు, ఈ లిమిట్లో వరకు నేనైతే బాగానే ఎంజాయ్ చేశాను. ఎక్కడికి ఎక్కువ ప్లేసెస్కి ఏం తిరగలేదు. డిన్నర్స్కో, లంచ్కో వెళ్ళి ఉండేవాళ్ళం అంతే. కానీ ఆఫీస్లోనే ఏదైనా అవసరం ఉంది అని అంటే మాత్రం నా ఫ్రెండ్స్ అందరూ, జై, కౌశిక్, ఇంకా చందన్, వెంకట్ సాయి. సో అలా జాయిన్ అయినప్పుడు నా ఫస్ట్ బ్యాచ్ అనమాట. ఒబిటో, తేజు, చందు, ఇంకా తరుణ్, ఇంకా పూజ,
ఇంకా చాలా చాలా మెంబర్స్ ఉండేవారు అనమాట. శంకర్ మేమందరం కలిసి ఒక బ్యాచ్లో ఉండేవాళ్ళం. మీరు స్టార్టింగ్ వీడియోస్లో అయితే చూడొచ్చు. 21 మెంబర్స్ కింద జాయిన్ అయిన బ్యాచ్ అందరూ 1 ఇయర్ 1.5 ఇయర్ 2 ఇయర్స్లోపు అయితే మొత్తం క్లోజ్ అయిపోయింది. కానీ నేను ఒక్కదాన్నే ఇక్కడే వర్కింగ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు కంఫర్ట్గా ఉండేది. నైట్ షిఫ్ట్స్ అనేవి ఉండవు అండ్ క్యాబ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. వెళ్ళడానికి రావడానికి 2-way క్యాబ్ కాబట్టి కంఫర్టబుల్గా ఉంది. ఈజీగా ఎంత ఎర్నింగ్స్ వచ్చినా పర్వాలేదు, కంఫర్ట్గా చేసుకుందామని చెప్పేసి అయితే నేను ఎప్పుడూ మానేయాలి అన్న దృష్టికి అయితే వెళ్ళలేదన్నమాట. కానీ ఇంకా ఈరోజే వెళ్ళాల్సి వస్తుంది. ఆల్రెడీ నేను ఈ ప్రాసెస్ని కొంచెం ఒక 20 డేస్ నుంచి కూడా అందులోనే ఉండే అనమాట. అండ్ ఫైనలీ టుడే ఈజ్ ద డే ఐ హ్యావ్ టు లీవ్ చేశాను. కాబట్టి డిఫరెంట్ ఫ్రెండ్స్ అనేవి ఉన్నారనమాట. ఫస్ట్ బ్యాచ్ అయితే ఒబిటో, తేజు వీళ్ళందరూ ఉండే, వాళ్ళతోని మంచిగా టైంపాస్ అయిపోతూ ఉండే అనమాట. నెక్స్ట్ అయితే నేను రిపీట్ కాలింగ్ కరుణ దీది, ఇర్ఫాన్ భయ్య మేమందరం కలిసి, శృతి, జాను మేమందరం కలిసి ఉండే అనమాట. అండ్ దాని తర్వాత అయితే నేను వేరే టీంకి వెళ్తుండే. అక్కడ వచ్చేసి నారాయణ సార్, అబ్రార్, ప్రఫుల్, వంశీ, ఇంకా అక్క వాళ్ళు ఉండేవారు, కరుణా దీది ఉండేది నాతో పాటు, ఇంకా చాలా అన్ని మెంబర్స్ ఉండేవారు, వరుణ్ అన్న అబ్బాయి. ఇంకా నాకు పేర్లు కూడా సరిగ్గా ఈ టైంకి గుర్తు రావట్లేదు, మీ అందరికీ చెప్పాల్సి వచ్చే టైంలోని చాలా మెంబర్స్ ఉండేవారు. అయితే ఎక్కువ కనెక్షన్ అయిపోయింది నాకు. అందరితో కూడా నేను ఏమో ఎమోషనల్గా ఎక్కువ కనెక్ట్ అయిపోతుంటాను. అది నా వీక్నెస్ స్ట్రెంగ్త్ నాకు అర్థం కాదు, కానీ అలా అన్నమాట. నాకు ఇవన్నీ చెప్పాలంటే కూడా ఏదోలా ఉంది. అసలు నేను లాస్ట్ డే అని లాస్ట్ 3 డేస్ నుంచి వస్తున్నాను ఆఫీస్కి. ఈరోజు లాస్ట్ డే అయిపోతుంది, కానీ అఫీషియల్లీ టుడే ఇస్ మై లాస్ట్ డే అనమాట ఈ ఆర్గనైజేషన్లోని. అందుకోసం ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా షూట్ చేసుకుంటాను. నేను నా ఎక్స్పీరియన్స్ అన్నీ చెప్పుకుందామని చెప్పి. సో అలా వేరేగా ఫ్రెండ్స్ అంటూ ఉండే, ఒక టీం తర్వాత ఒక టీం తర్వాత ఒక టీం. మళ్ళీ లాస్ట్కి నేను ఫస్ట్ ఏ టీంలో అయితే జాయిన్ అయ్యానో ఆ టీంకే నేను బ్యాక్కి వచ్చిన అనమాట. అండ్ దిస్ ఇస్ ద టైమ్ టు లీవ్ అనిపించింది కాబట్టి ఇంకా ఈ డిసిషన్ అయితే నేను తీసుకున్నాను. ఈ జర్నీలోని నాకు హెల్ప్ చేసిన ప్రతి వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు మూవ్ ఫార్వర్డ్. ఇంకా లైఫ్లో ముందుకి వెళ్ళాలి కాబట్టి ఇంకా కొన్ని చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడే రీల్స్ చేస్తూ ఉండేదాన్ని, ఇక్కడే కంటెంట్ చేస్తూ ఉండేదాన్ని. బోల్డ్ అని మంది మన సబ్స్క్రైబర్స్ ఇక్కడే వాళ్ళే అన్నట్టు. సో మెయింటెనెన్స్ వాళ్ళ దగ్గర నుంచి, సెక్యూరిటీ వాళ్ళ దగ్గర నుంచి, కిందనే స్వీప్ చేసే వాళ్ళు అందరితో అట్లా మంచిగా అట్లా మాట్లాడుతూ, లిఫ్ట్ అంకుల్స్ కానీ అందరితో బాగా మాట్లాడుతూ ఉండే, అందరితో క్లోజ్గా ఉంటుండే. లైక్ నా వాళ్ళు, నా ఆఫీస్ వాళ్ళు అని చెప్పి. నేను 3 డేస్ నుంచి చెప్తున్నా కదా, 3 డేస్ నుంచి అంటే ఇంటికి వెళ్ళడం ఏడవడం మమ్మీ లాస్ట్ డే. నాకే వెళ్ళాలని లేదు, మానేయాలనిపించట్లేదు, కానీ ఐ హ్యావ్ టు టేక్ దిస్ డెసిషన్ మమ్మీ ఇంకా అని చెప్పి అనమాట. ఇక్కడున్న ఫ్రెండ్స్ అందరినీ వదిలేయాలి. ఫ్రెండ్స్ అనే కాదు, ఈ ఆర్గనైజేషన్, ఈ ప్లేస్ని కూడా వదిలేయాలంటే కూడా నేను కనెక్టెడ్ అయి ఉన్నాను అనమాట. బట్ ఇంకేం చేస్తాము, లైఫ్ మూవ్ ఆన్ అవ్వాలి కదా అన్నట్టుగా నాకు ఈ డిసిజన్ చాలా 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 టఫ్గా అనిపిస్తుంది. బట్ ఐ హ్యావ్ టు. ఇలాంటి ఒక వీడియో చేస్తానని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నేను చెప్పినట్టు కదా మీకు 2 ఇయర్స్ చేద్దాం, తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అన్న థాట్లో వస్తుండే. కానీ అది 3.5 ఇయర్స్ కూడా అయిపోతుంది. అంతే, లైఫ్లో ఏది ఎప్పుడు ఆగదు, ఎప్పుడు జరగాల్సిన అప్పుడే జరుగుతాయి. మనం అనుకుంటే ఏం సరిపోదు. ఎప్పటి వరకు లైఫ్ ఆపర్చునిటీ ఇస్తే అప్పటి వరకు ఎంజాయ్ చేయడం, ఎర్న్ చేసుకోవడము, సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఏదో ఒక రోజు కూడా మమ్మీ నాకు 100 రూపీస్ కావాలి అని అడగకుండా నాకు ఈ జాబ్ అయితే ఆ సెక్యూరిటీ ఇచ్చింది. I'll miss my concentrics. I'll miss all the people. ఇంకైతే చెప్పడానికి ఏం లేదు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, నిజంగా ఇక్కడ జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం యూ కెన్. ఇందులో రొటేషనల్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి కొన్ని ప్రాసెస్లో. మా ప్రాసెస్లో అయితే మాత్రం డే షిఫ్టే ఉంటుంది అనమాట. నైట్ అయితే 10 వరకు ఉంటుంది, అదే మ్యాక్స్ షిఫ్ట్. సో బాగుంటుంది, అన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక్కడికి వస్తే. హ్యాపీనెస్, సాడ్నెస్, ప్రెషర్, టెన్షన్, ఫ్రీనెస్ అన్నీ కూడా అనమాట. అండ్ మై స్టోరీ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ కేమ్ టు అన్ ఎండ్. సో ఐ హోప్ ఇంకా మంచిగా మీ అందరికీ కంటెంట్ అనేది షేర్ చేయాలి. ఈ ఆఫీస్తో అయితే ఇక్కడితో ఈరోజు క్లోజ్ అవుతుంది. నేను ఇంకా వెళ్ళిపోయే వరకు కూడా ఈ బ్లాగ్ అయితే మా ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి చూపించి ఎండ్ చేస్తాను.
అబ్బా పట్టాలా ఇక్కడ లైటింగ్ లేదు. Yes guys, so this is the final video in this organization. Thank you so much for all the beautiful and core memories. Signing off from Concentrix, Vizag.